అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా నిండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈరోజు పులివెందుల్లో కానీ కడపలో కానీ మొత్తం తెలుగు నేల మీద కానీ ఒక జలయజ్ఞం అన్నా, ఒక ఉచిత విద్యుత్ అన్నా, ఒక 108 అన్నా, ఒక 104 అన్నా, ఒక ఆరోగ్యశ్రీ అన్నా, వీటి అన్నింటితో పాటు మీ జగన్ మీ బిడ్డ పెట్టిన ఒక అమ్మఒడి అన్నా, ఒక గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం అన్నా, ఒక నాడు నేడు స్కూల్ అన్నా, ఒక నాడు నేడు హాస్పిటల్ అన్నా, ఒక చేయూత అన్నా, ఒక వైఎస్ఆర్ ఆసరా అన్నా, ఒక 31 లక్షల ఇళ్ల పట్టాలైనా, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళైనా, ఒక ఆరోగ్యశ్రీ విస్తరించిన ఆరోగ్యశ్రీ అయినా, ఓ ఆరోగ్య ఆసరా అయినా, ఓ ఆరోగ్య సురక్ష అయినా, ఓ విలేజ్ క్లినిక్ అయినా, ఓ రైతు భరోసా అయినా, ఓ రైతు భరోసా కేంద్రాలైనా, ఓ వాలంటీర్ వ్యవస్థ అయినా, ఎక్కడా ఒక లంచం కూడా, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా జరుగుతా ఉన్న పాలనైనా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఇవన్నీ మన మనసు, మన మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరే గమనించండి, మీరే అందరూ గమనించమని కోరుతా ఉన్నా. మీరే గమనించండి, జగన్ను పథకాల్లో కొట్టలేరు, జగన్ను పాలనలో పనితీరులో కొట్టలేరు, జగన్ను పల్లెకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు, జగన్ను రైతులకు అందించిన రైతు భరోసాలోనూ కొట్టలేరు, గ్రామాల్లో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల్లోనూ కొట్టలేరు. జగన్ను అక్క చెల్లెమ్మలకు చేసిన మంచిలో మేలులో కొట్టలేరు. జగన్ను అవ్వ తాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు. ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు. జగన్ను డీబీటీలో, అంటే బటన్ను నొక్కడంలో జగన్ను కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చెయ్యలేదు అని వీళ్ళు చెప్పలేరు. జగన్ కంటే తమ 14 ఏళ్ల పాలనలో వారు జగన్ కంటే మంచి చేశాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పలేరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి బ్రాండ్ జగన్, మరి బ్రాండ్ వైఎస్ఆర్, మరి బ్రాండ్ కడప, మరి బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న మీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా?
పులివెందుల అభివృద్ధికి ఈ 5 ఏళ్లలో ఏం చర్యలు తీసుకున్నామో 4 మాటల్లో అవి కూడా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక కనిపిస్తా ఉన్న మెడికల్ కాలేజ్. నాన్న కలలు గన్నా మెడికల్ కాలేజ్ ఈరోజు నాన్న బిడ్డగా ఈరోజు పులివెందుల ప్రజలకు మొన్ననే మెడికల్ కాలేజీలో హాస్పిటల్ను అంకితం చేశాం. ఈ జూలై ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపోతా ఉన్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా మార్చుకుంటూ వస్తా ఉన్నామో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంది. GNSS, HNSS లో భాగంగా 900 కోట్ల రూపాయలతో కాలేటివాగు సామర్థ్యాన్ని పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు కూడా దాదాపుగా పూర్తయిపోవచ్చాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో ఎప్పుడూ కూడా 3-4 TMCలకు మించి నీళ్లు ఎప్పుడూ కూడా స్టోర్ చేయలేని పరిస్థితిని మారుస్తూ మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఆ గ్రామాలకు సంబంధించిన R&R పరిహారం దాదాపుగా 250 కోట్ల రూపాయలు చెల్లించి 2020 నుంచి క్రమం తప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 TMCల నీటిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నింపుతూనే వస్తున్నాం. రైతులకు మంచి జరిగిస్తూ పైడిపాలెం రిజర్వాయర్ను 6 TMCల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు కూడా తీసుకున్నాం. యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు సాగునీరు ఇవ్వటానికి ఏకంగా 1000 కోట్ల రూపాయలతో ఎర్రబల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. వాటర్ గ్రిడ్ ద్వారా 480 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటిని సప్లై చేసే కార్యక్రమం దాదాపుగా పూర్తయిపోయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ క్యాంపస్ను కట్టడం పూర్తి చేసి ఆ క్యాంపస్ను ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇదే ఏపీ కారులో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతో పాటు వైఎస్ఆర్ వ్యవసాయ కళాశాల, ఉద్యానవన కళాశాలను కూడా నెలకొల్పడం జరిగింది. ఆదిత్య బిర్లా గార్మెంట్ పరిశ్రమ కూడా పులివెందులకు తీసుకురావడం జరిగింది. అనేక సార్లు కేంద్రంతో మాట్లాడి జాతీయ రహదారులు